ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నమాట ఒకసారి ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది, యెహోవాయే దేవుడుగా గల జనులు ధన్యులు అని రాయబడి ఉంది. యెహోవాయే దేవుడని కలిగి ఉన్న జనులు ధన్యులు. ఈ లోకంలో చాలా మంది అనేక మందిని దేవుడిగా భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్తున్న మాట, యెహోవాయే దేవుడని నమ్మిన వారు, ఎవరైతే యెహోవాని దేవుడిగా చేసుకుని ఉంటారో వారు ధన్యులు అనే మాట ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ధన్యులు అనగా మేలు పొందినవాడు అని అర్థం. ఇంతకీ యెహోవా దేవుని దేవుడిగా చేసుకుంటే మన కలిగే మేలేంటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇదిగో పాపం నుండి మనం విడిపించబడాలి అన్న, పరలోక రాజ్యం మనం చేర్చబడాలి అన్న, ఇదిగో యెహోవాగా ఉన్న దేవుడే మానవునిగా 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఏం చేశాడయ్యా అని మనం చూడగలిగితే, కల్వరిలో రక్తము కాచాడు, నిన్ను నన్ను పరిశుద్ధిగా మార్చడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు. అంతేగాక ఆయన ఎంతగానో మన పట్ల గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. ప్రియమైనరా, ఒకసారి మీరు ఆలోచించండి. దేవునికి వాక్యం చెప్తున్న మాట అదే, ఎవరైతే ఆయన దేవుడిగా కలిగి ఉంటారో వారు ధన్యులు. ఎందుకంటే నిజంగా అటువంటి దేవుడు ఎంతో అవసరం, మనుషులకు ఎంతో అవసరం. ఈరోజు మనుషుడు త్రోవ తప్పి నశించిపోతా ఉన్నాడు గనుక మరలా సరైన త్రోవలో నడిపించడానికి ఎంతగానో దేవుడు ఈ రోజున ఒక మంచి కార్యాలు అనగా యేసు ప్రభు వారు ఎంతగానో శ్రమ అనుభవించి కష్టపడి బాధపడి శిలువ మరణం పొంది 3వ దినాన తిరిగి లేచాడు. దానికి కారణం ఒకటే, నిన్ను నన్ను ప్రేమించడం. యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని రక్షించాలని ఆయన ఎంతో ఆశతో ఉన్నాడు. ప్రియమిత్రులారా, ఇకనైనా మీరు ఆలోచించండి, ఒక మంచి నిర్ణయానికి రండి, ఆయన దేవుడిగా చేసుకోవడానికి సిద్ధపడండి. ఒకసారి పరీక్షించుకో, యెహోవా దేవుడే నీకు దేవుడిగా ఉన్నాడా లేదా అని ఒకసారి పరీక్షించుకో. దేవుడిగా లేకపోతే ఇకనైనా దేవుడిగా కలిగి నువ్వు ఉండగలిగితే నువ్వు ధన్యుడువు ధన్యురాలు అవుతావు. అందుకే దయచేసి ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి. మీకు ఒక ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ వందనాలు ప్రభువా, మిమ్మల్ని దేవుడిగా కలిగి ఉండటం ఎంతో గొప్ప విషయం. నిజమే ప్రభువా, ఇజ్రాయేల్ ప్రజలకు నేను ఎన్నో సమస్యల్లో కష్టాల్లో బాధలు ఇరుకులు మీరు తోడే ఉండి నడిపించారు. అటువంటి గొప్ప దేవుడు అయిన నిన్ను నేను నమ్ముకోవడం, మిమ్మల్ని దేవుడిగా కలిగి ఉండటం చాలా శ్రేష్టమైంది. అటు రీతిగా నీ బిడ్డలందరూ కూడా కలిగి ఉండడానికి సహాయము దయచేయండి. మీరే బలపరచు స్థిరపరచుకోండి ప్రభువా. ఈ మాటలు ఎవరైతే విన్నారో వారిలో గొప్ప విశ్వాసాన్ని పుట్టించండి. వారి అవసరాలు అక్కర్లు ప్రతిదీ మీరు తీర్చండి. మహిమ ఘనత ప్రభావం పొంది మేలు చేత నింపమని యేసే నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. ప్రైజ్ లార్డ్.